What?
మీ నాన్న తమ్ముడు అందరూ బాగున్నారా? మీ నాన్నకి మా మీద ఇంకా కోపం తగ్గలేదా? అదేమీ లేదురా, పెద్దవాళ్ళు కదా, పరువు ప్రతిష్టలు ఊగిపోతుంటారు. నేను వచ్చాను కదా, అన్ని తట్టుకుంటాయిలే. ఎగ్జామ్స్ అన్ని బాగా రాసావా? మరలా అమెరికా ఎప్పుడు వెళ్తావురా? అదే సరే, నేను వచ్చి 24 గంటలు కాలేదు, అప్పుడే వెళ్ళిపోమంటారా? అయినా నేను ఇంకా అమెరికా వెళ్ళదలుచుకోలేదు. నాన్నగారు ఆలస్యం కూడా బాగోలేదు. సరేరా, నీకు ఒక గుడ్ న్యూస్. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. త్వరలోనే ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలి. నువ్వు వచ్చావని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. ఇంకేంటో మరి. అమ్మ సంజ, నేను వస్తాను, నాకు అర్జెంట్ పని ఉందిరా, నేను వెళ్ళాలి. మరి అమెరికా ఎలా వెళ్ళగలను? గిచ్చంగా నాడు వెచ్చంగా చక్క చక్కాని ఒళ్ళు తగ్గలంగా ఆశవిచ్చింది సరసంగా చూపు గుచ్చంగా చక్కని ఒళ్ళు తగ్గలంగా ఆశవిచ్చింది సరసంగా ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే దాచిపెట్టి కొడుకే ఆపకు నిప్పులాంటి కోరికిట్ట గుర్తు చేసి దాచలేదు బయట పెట్టి తీర్చుకుంటావు దాచిన కొద్దీ చక్క చక్కని ఒళ్ళు తగలంగా ఆశవిచ్చింది సరసంగా
గిచ్చంగా నాలో చంబెచ్చంగా చూపు గుచ్చంగా కన్ను దారి వంగ కవిచోమే కూడా వంగ మీ చేతితో చేసిన బాగా ఇంకే కొంచెం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ ఏమిటి సంధ్య ఓ మెడికల్ లేకపోతున్నావు ఇప్పుడు భూమి మీద నిలబడు ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చాను. అమ్మో దూరంగా ఉండి చెప్పొచ్చు బాబా మరి అలాగే బాబా చెప్పమని అంటే ఏంటి ఉద్దేశం? అలా ఏముంది ఉద్దేశం పెళ్ళికాని అమ్మాయికి దగ్గరగా ఉండి చెప్పక్కర్లేదని చెప్తున్నాను అయినా మన ఏం పర్యావరణం కాదు కాకుండా అయినా అసలు నేను ఎప్పుడు తెలుసా? అంటే నాన్నోడితో చెప్పించారనా సంధ్య, మరి ఎందుకు వచ్చినట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నిశ్చయించుకున్నాను. కానీ ఇందులో ఒక విషయం అది చింతించడం దేనికి పెళ్ళికి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా తెలుసు ఏ అమ్మాయి? అదే ఇప్పుడు చెప్పావు కదా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఎక్కడో లేదు ఇక్కడే ఉంది. అంతే. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దు అదే సంధ్య నేను మామూలుగా మాట్లాడుతున్నాను. అయినా నేను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకుంటున్నావు సరే సంధ్య నేను మామయ్యతో మాట్లాడతాను. సంధ్య సంధ్య బాబా నువ్వు ఎందుకు ఏంటో అనుకున్నాను ఎంతటి కాలం ఎంత అవసరం ఎన్ని పదాలపై నాలుగు జీరోలు చూపించిన నా అందమైన ముఖాన్ని నా నిజంగా తీసి అది గురించి కూడా సుందరి ఏమిటి బాబా మాట్లాడేది ఎవడే మా అమ్మాడు ఏది ఎక్కడ ఇక్కడే నిలుచుని నాలుగు ఇంత కలిసి గట్టిగా చూసి నిలుచుడు నువ్వు ఎంత నిజం సుందరి బాబా ఈ మహిళలకు క్షమించనే క్షమించను సుందరి ఓ బాబా ఎవరినో నమ్మి ఉదయంతో నన్ను మాయ చేసిన
ఎంత పెద్ద చేసుకున్నారు? నేను పదార్థం అంటే తరేను కాలేజీ పోయి అమ్మాయిని బీడి పడుకుంటా. ఒరే, నేను ఈ అడ్డమైన పనులన్నీ చేసింది నీలాంటి సోమేరుగా కొడుకులు కాదురా, నా కూతురు సంచి కోసరా. తండ్రి కాబట్టి ముగ్గురు నేనే కదా మామయ్య. ఈ ఆటంతా నాదే కదా. మీరు పుకార్ల కనుకరా బుల్లబ్బాయి. ఎవయ్యా సెక్రటరీ? మా బుల్లబ్బాయి గారు శనిగ్రహానికి తక్కువ శుక్రగ్రహానికి ఎక్కువగా లేడు. ఒరే బుల్లబ్బాయి, ఈ రోజు నుంచి చెప్తున్నాను, మా అమ్మాయి సంజ విషయంలో కానీ ఈ రోజు నుంచి కానీ దూరే వరకు శ్రీ బుల్లబ్బాయి గారి శవానికి భారీగా ఊరేగింపు జరిగిపోయింది. సంతాపం పెట్టేశారు. ఈ వార్త ఎక్కడితో సమాప్తం. నెయ్యి పాడి పంటలు పందులు పెంపకం అని వార్తల్లో వచ్చేది. కాబట్టి వెనక ముందు మూసుకొని మన అమ్మాయి తల్లి పుట్టినరోజు ఏర్పాటు చేయి. వరములపై అలాగే మామయ్య. అవును సెక్రటరీ, ఈ ఊళ్ళో ఎవరికి ఈ దేశంలో ఏమేం జరుగుతుందో తెలియకుండా ఉండాలంటే అసలు మనం ఏం చేస్తామో కమని చెప్పు. ఈ ఊర్లో ఎవరికీ తెలియకుండా ఉండాలంటే సీక్రెట్గా సెల్ఫో కెమెరా చేయించుకుంటాం. చదివేసి ఎవరికీ తెలియకుండా చించి పారేస్తాం. ఓరి దశలవరబొడ్డు సెక్రటరీ, ఈ ప్రజలు ఈ దేశంలో ఏమి కూడా జరుగుతుందనేది తెలియకూడదు. ఈ ఒక్క గొర్రె కొడుకు కూడా ఇక్కడ ఏం జరుగుతున్నదనేది తెలియకూడదు. అందుకని మన జాగ్రత్త
కాలు నా కాలు పక్కకు తగ్గేసేవాడే కావాలి. అఘోరించవయ్యా సెక్రటరీ. సరిలేదు ఎడవ న్యూసెన్స్. ఒరే పుత్రరత్న, నువ్వు సర్పంచ్ కడుకోరా. మన పదవులు అలంకరించుకోవాలంటే ఏమన్నా వింటున్నాడంటయ్యా. ఇంట్లో ఉండడం లేదా అండి? మేడల్లో ఉండాల్సిన వయసులో పార్కులో బెంచీల మీద తిరుగుతున్నాడయ్యా వాడు. ఈ రోజు రాఖీ పండగ కదా, మన సంధ్య పుట్టినరోజు కదయ్యా. అవునండి. నన్ను ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, కూర్చో అమ్మా. నువ్వు ఊరుకోవయ్యా సెక్రటరీ. అప్పుడే మా అమ్మాయికి పెళ్ళేటయ్యా. అయినా ఈ బంగారం ఏమనుకున్నావురా? నా కూతురు సంజరా. పెళ్లి చేస్తే అటుంటోడు ఇటుంటోడు కాదురా. మినిమం కనీసం 5 డిగ్రీలలో ఉండాలిరా. కుర్రోడు అమెరికా నుంచి రావాలిరా. అయినా నీ చేదత్తం కాకపోతే అప్పుడే నా కూతురికి పెళ్లి వయసు ఏమి రాలేదయ్యా. సంజయ్ ఇంకా ఎందుకన్నయ్యా? నమస్తే ధర్మరాజు గారు, బాగున్నారా? శభాష్, చాలా తెలివైనడురా ఉత్తరరత్నమా. నేను నిన్ను పట్టవలసిన డైలాగ్ నువ్వే నాకు కొట్టేసావు. అవునట్టు ఎందుకు వచ్చేది? నీకు ఇంకా పౌరుషం తగ్గలేదు. చెబుతాను. సంధ్య పుట్టినరోజని, నాకు ఉద్యోగం వచ్చిందని. ఒరే, పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే పౌడర్ డబ్బా ఎట్లా పౌరుషం అంటే పుట్టుకునేసి రావాలిరా అది. పోయిన పొరుగుకి శ్రద్ధని కల్పిస్తారా? రోజుకి 100 సార్లు నా పరువు పోయింది, నా ప్రతిష్ట పోయింది అని అంటారు కదండి. ఇంకా ఎందుకు నాన్న బంజర భూమికి కంచి కట్టి కాపలా కాస్తారు. ఒరే, దున్నేవాళ్ళు సత్తా ఉంటే బంజరు భూమిని కూడా చెవటతో బంగారం పండించొచ్చురా. ఏంటంటే చిన్నప్పుడు ఆడుకునే ఆట బొమ్మల, ఊహ తెలిసాక చదువు నేర్పే పుస్తకముల, వయసుకు వచ్చిన తర్వాత జీవితంలో ఒక మార్గదర్శకుల్లా ఉండాలంటారు. గోరుముద్ద తినిపించని తల్లి, గుండెల మీద పెట్టుకొని పోషించని తండ్రి, తలకొని పెట్టని కొడుకు, బలిదయించిన కూతురు, ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. ఈ రక్తం పంచుకొని పుట్టేందుకు నేను సిగ్గు
ఇవ్వలేడమ్మా. నాకేమీ అక్కర్లేదు అన్నయ్య. నువ్వే చాలు, ఆ దేవుడే నాకు ఇచ్చాడు. థ్యాంక్స్ అమ్మా. అన్నా చెయ్యలు బంధం, చేత చెయ్యల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య గిట్టిన బంధాలవన్నీ, అరచేతిలో ఉన్న నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోవింద పండగ మా ఇంట పండగ ఇరిసినది వెన్నెలయ్యా అసల చెల్లి నవ్వులా స్వర్గమే నేనుగా మా ఇంట వాడగా కురిసినది ప్రేమ చినుకులా, అదే నా చూపులా, కలవని కలిసని నవ్వులా. నీ కంటికి రెప్పలు నేనై తోడుగా ఉన్నావే సంధ్య నీ కావాలి నీ కోసం ఏం కావాలి? కనిపెడుతుంది అమ్మా చేతిలో, అంతగా ఆలోచించడం ఎందుకు? భలే కనపడతావు సరదా నువ్వు. సరే బుల్లబాయ్. అమ్మా సంధ్య, బర్త్డే ఫంక్షన్ లేట్ అవుతుంది, నాన్నగారిని పిలువు. సరే అన్నయ్య. అమ్మా నీకు ఏం కావాలో కోరుకోమ్మా. ఏం కావాలో
అవును సెక్రటరీ, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అక్బర్ సలీం అనార్కలి లేదు లైలా మజ్నూలో కథ చెప్తావు. మొత్తానికి అండి ఈ యొక్క పెళ్లితో ప్రేమలో తప్పుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చినావయ్యా. చదువుకున్న పిల్లలు ఈ రోజుల్లో చదువుకోవడం ప్రేమించుకోవడం సర్వసాధారణం, మామూలే అండి. నోరు మీరా, నా లుంగి ఊడిపోవడం తప్పు కాదురా, పక్కింట్లో నవ్వడం తప్పు అన్నదంటారా నీలాంటిది. ఎప్పుపోయే చీర పట్టుకోలేక ఇప్పుకోలేక ఏడుస్తుందిరా నా బతుకు. ఒలుసుని అట్టుపండుకి ఒలుసుకుని తినే అట్టుపండుకి తేడా చాలా ఉంది. సెక్రటరీ, ముందు అర్జెంట్గా పని చూడు, నాకు సీట్ రెడీ అయిపోతుంది. అలాగే తప్పంటారు వెళ్తా.
సాక్షిగా సాక్షిగా ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా నిజం చెప్పని నిన్ను ప్రేమించాలని నిజం చెప్పని నేను పూజించాలని నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని నీవు స్వాగతించు కౌగిలిందనై కాస్త కంచగా నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా నిజం చెప్పని నిన్ను ప్రేమించాలని నిజం చెప్పని పూజించాలని కొమ్మపైన చిలక ఊసులేని చెప్పింది బొమ్మలాగా ఈ చిలక పరవశించి విన్నది పంచరాల చెరకన్నా పర్ణశాలమైనది రాముడున్న వనమైనా రాజవాసమన్నది అన్నా అనుకున్నా అడివంతా పురమౌనా అయినా ఎవరైనా ఇది కొనగలవరమేనా నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని నీవు స్వాగతించు నీ కౌగిలింతనై కాస్త కంచగా నీ చెందినట్టు శ్రీరామ రక్షణ పరిపాలించరా నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా నిజం చెప్పని నిన్ను ప్రేమించాలని నిజం చెప్పని పూజించాలని సత్యపరిగ సాగమని ప్రేమ నడుపుతున్నదయా ఏరి కోరి ఇద్దరిని ఎన్నో కలుపుకున్నదా నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమనేది ఉన్నదా నీవు నేను కలవనిదే తనకి ఉనికి లేదకా ఇక నుంచి మన జతలో కదవాలి నిత్యం వికసించే మధులతగా ఎదగాలి నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని నిన్ను స్వాగతించు కౌగిలింతనై కాస్త కంచగా సాక్షిగా తరుణయలో సాక్షిగా నిజం చెప్పని పూజించాలని నిజం చెప్పని నిన్ను ప్రేమించాలని